కాంగ్రెస్ పార్టీ వారి ముఖ్యమంత్రి గారు ఒక మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. ఆ మైండ్ గేమ్ ముచ్చులో మీడియా ప్రతినిధులు పడవద్దు, ఎవరు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పడవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి గారు మైండ్ గేమ్ ఆడడంలో తిట్ట, మళ్ళా అదే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ మైండ్ గేమ్ తోటే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయింది. అదే సేమ్ మైండ్ గేమ్ ను మళ్ళీ మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు ప్రజలు చాలా విజ్ఞులు, ఆయన ఆడే గేమ్ ను పూర్తిగా అర్థం చేసుకుంటారు. రెండు విషయాలు మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరియు బీఆర్ఎస్ ఒకటి అని ప్రచారం చేసి దాని ద్వారా లబ్ధి పొందారు. సేమ్ ప్రచారాన్ని మళ్ళా మొదలుపెట్టారు. అసలు కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ యొక్క నాయకత్వ లక్షణాలను ఎక్స్పోజ్ చేస్తూ ముందుండి వారి కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడితే భారతీయ జనతా పార్టీ ఇవాళ కాంగ్రెస్ ముక్త భారత్ అనే నినాదంతో ఇవాళ మొత్తంగా ఇవాళ చూడండి, హిమాచల్ ప్రదేశ్ లో కూడా గవర్నమెంట్ పడిపోయినట్టు అక్కడ ముఖ్యమంత్రి గారు కూడా రాజీనామా చేసింది. సో రెండే రాష్ట్రాలు దూరంగా ఉన్నాయి కాంగ్రెస్ ముక్త భారత్, ఒకటి తెలంగాణ, కర్ణాటక. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పరిస్థితి కడు దయనీయంగా ఉన్నది. కాబట్టి ఇటువంటి దుష్ప్రచారాలు తెరలేపారు వాళ్ళు. ఇవాళ భారతీయ జనతా పార్టీ మరియు టిఆర్ఎస్ ఒకటే ప్రచారం చేసి దాని ద్వారా లబ్ధి పొందుదామనే కుట్ర పన్నుతున్నారు. దీన్ని ఎవరు నమ్మరు, నమ్మడానికి సిద్ధంగా కూడా లేరు. ఇవాళ రెండవ విషయం, ఇంకొక మైండ్ గేమ్ ఏం మొదలు పెట్టారంటే, ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న ప్రసంగాలు చూస్తా ఉంటే బీఆర్ఎస్ పార్టీని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వారు ముందు అంటే పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తే దానివల్ల కాంగ్రెస్ కి లబ్ధి చేకూరుతుంది. ఒకవేళ బీజేపీని ధీటుగా ఎదుర్కోలేక ఆయన ఏం చెప్తున్నాడు, నిన్నటి పత్రికా పేపర్లలో వచ్చిన ప్రధాన శీర్షిక చూడండి, ఒక్క సీటున గెలవండి మీరు అని సవాల్ విసురుతాడు. ఎవరికి? బీఆర్ఎస్. ఒక్క సీటు కూడా గెలవలేని బీఆర్ఎస్ గురించి నువ్వేదో మాట్లాడుతున్నావు, దాన్ని లేపడానికి తప్పించి. అంటే బీజేపీని ఎక్కడైతే ఎదుర్కోలేక బీఆర్ఎస్ ను కొంచెం ఎలివేట్ చేసి దాన్ని ప్రొజెక్ట్ చేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందామనే దురాశ వేరే ఆలోచన లేదు, ఆలోచన చేయండి. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ రుచిలో పడకండి. ప్రధానంగా ఇవాళ బీఆర్ఎస్ కు కేవలం ఒకే ఒక్క సీట్ వస్తుందనేది కొన్ని సర్వేల్లో వచ్చిన రిపోర్టు. ఆ ఒక్క సీటు కూడా నిలబెట్టుకోవడం వాళ్ళకి కష్టంగానే ఉంటుంది. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది. అందులో తప్పకుండా అటు రాహుల్ గాంధీ నాయకత్వానికి ఇటు మోదీజీ నాయకత్వానికి ఎంత డిఫరెన్స్ ఉన్నదో ప్రజలందరూ గుర్తిస్తారు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది, ఫరక్ ఉన్నది. కాబట్టి తప్పకుండా మోదీజీ నాయకత్వానికి మొత్తం భారతదేశ ప్రజలు నీరాజనాలు పలకడానికి సిద్ధంగా ఉన్నారు. 400 పైచిలుకు సీట్లతోటి ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ఏర్పడనున్నది అనేది సర్వే రిపోర్ట్లు అన్ని ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుంది. డబుల్ డిజిట్స్ 8 నుంచి 12 సీట్ల మధ్యలో తప్పకుండా మేము గెలుస్తామని ఉన్నాము. మా సీనియర్ నాయకులు అయితే మేము టార్గెట్ 17 సీట్లు తప్పకుండా మొత్తంగా అన్ని సీట్లలో గెలిచే ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా నా ఆలోచన ప్రకారం అయితే ఈ పోటీ బీఆర్ఎస్ పక్కన పెడితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటది. కాబట్టి ప్రజలందరూ బీఆర్ఎస్ ను పక్కన పెట్టి బీఆర్ఎస్ ను పూర్తిగా ఖతం చేసి బీజేపీని అధికారంలో తీసుకురావడానికి, లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోదీజీ నాయకత్వాన్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విధంగా మేము కూడా కార్యాచరణకు సిద్ధమవుతున్నాం. నిన్న నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించినాం. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా. కాబట్టి ఎక్కడ పోయిన ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు, మోదీజీ నాయకత్వానికి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇంకా ప్రజల్లోకి 4 రోజుల పాటు కార్యకర్తలందరినీ సైనికుల్లాగా కార్యోన్ముఖులను చేసి ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బోలో భారత్ మాతాకి.